కాకినాడ జిల్లా అన్నవరం సత్యదేవిని ఆలయం నూతన ధ్వజస్తంభం స్వర్ణమయమైంది. ధ్వజస్తంభానికి రాగి కవచాలకు బంగారంతో తాపడం చేశారు. రాగి రేకులపై బంగారు పూత పూసిన కవచాలు ధ్వజస్తంభానికి అలంకరించారు. ముందుగా 300 కిలోల రాగితో కవచాలు తయారు చేసిన వాటికి 1800 గ్రాముల బంగారంతో పూత పూశారు. ధ్వజస్తంభం పైన సుదర్శన చక్రం స్వర్ణ కాంతులతో మెరిసిపోతుంది. ఈ ఏడాది ఏప్రిల్ 22న నూతన ధ్వజస్తంభం ప్రతిష్టను గావించారు. కేరళ రాష్ట్రం నుంచి తీసుకువచ్చిన నారవేపు కర్రతోని 57 అడుగుల 5 అంగుళాలతోని నూతన ధ్వజస్తంభాన్ని తయారు చేశారు. దాదాపు 1.5 కోటితో ఈ పనులు మొత్తం నెల్లూరుకు చెందిన దాత సహకారంతో చేస్తారు. రేపు ఉదయం ప్రత్యేక పూజల అనంతరం బంగారు ధ్వజస్తంభం దర్శనానికి భక్తులకు కలుగుతుందని దేవస్థానపు అధికారులు తెలియజేశారు.